నమస్కారం. ఈరోజు జూన్ 21, 2025 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సంవత్సరం యోగా స్ఫూర్తి విశాఖపట్నం నుండి ప్రపంచానికి ప్రసరిస్తోంది. అవును, ఈరోజు దేశవ్యాప్త యోగా దినోత్సవ వేడుకలకు విశాఖపట్నం వేదికైంది. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడి నుంచే దేశానికి, ప్రపంచానికి యోగా సందేశాన్ని అందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలిసి యోగా చేశారు. రామకృష్ణ బీచ్ నుండి భీమునిపట్నం వరకు సుమారు 26 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ అద్భుతమైన వేడుకలో లక్షలాది మంది యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. సుమారు 5 లక్షల మందికి పైగా పాల్గొని యోగా చేయటం ఒక అరుదైన దృశ్యం. ఇది కేవలం పెద్ద సంఖ్య కాదు, ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డు కూడా ప్రయత్నిస్తోంది. ఒకేసారి ఇంతమంది ఒకే చోట యోగా చేయటం చరిత్రలో నిలిచిపోతుంది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో వ్యక్తిగత ఆరోగ్యం, భూమి ఆరోగ్యం రెండూ ముడిపడి ఉన్నాయని ఈ వేడుక చాటి చెబుతోంది. ఈ వేడుకలో భారత నావికాదళం కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకుంది. విశాఖపట్నం తీరం వెంబడి లంగరు వేసిన యుద్ధ నౌకలపై, అలాగే భూమిపైన 11,000 మందికి పైగా నౌకాదళ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు యోగా చేశారు. ఇది యోగా యొక్క విశ్వవ్యాప్త స్ఫూర్తికి నిదర్శనం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ, ప్రపంచం అశాంతితో, ఉద్రిక్తతలతో ఉన్న ఈ సమయంలో యోగా మనకు శాంతి మార్గాన్ని చూపుతుంది అన్నారు. యోగా అనేది సరిహద్దులు, నేపథ్యాలు, వయస్సు లేదా సామర్థ్యంతో సంబంధం లేకుండా అందరికీ చెందినది అని ఆయన నొక్కి చెప్పారు. అంతకుముందే అనగా నిన్ననే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22,000 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇది యోగా పట్ల పెరుగుతున్న ఆదరణకు, మన యువత ఉత్సాహానికి నిదర్శనం. విశాఖపట్నం నుంచే ప్రపంచానికి యోగా గొప్ప సందేశాన్ని పంపుతోంది. యోగా పుట్టింది ఎక్కడో తెలుసా? మన భారతదేశంలోనే. 5,000 సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత కాలం నాటి ముద్రల్లోనే యోగా భంగిమలు కనిపించాయి. ఇది ఎంత ప్రాచీనమైందో ఆలోచించండి. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగాకు ఒక క్రమబద్ధమైన రూపాన్నిచ్చారు. ఆయన రాసిన యోగా సూత్రాలు యోగా తత్వానికి పునాది. అష్టాంగ యోగా అనే అద్భుతమైన మార్గాన్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. శతాబ్దాలుగా గురు శిష్య పరంపర ద్వారా యోగా జ్ఞానం తరతరాలకు అందింది. 19వ శతాబ్దం చివరిలో స్వామి వివేకానంద వంటి గొప్ప గురువులు యోగాను పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత పరమహంస యోగానంద, శ్రీ తిరుమలై కృష్ణమాచార్య వంటి వారు యోగాను ప్రపంచవ్యాప్తం చేయటంలో కీలక పాత్ర పోషించారు. కృష్ణమాచార్య గారు ఆధునిక యోగాకు తండ్రిగా పేరు పొందారు. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా ప్రారంభమైంది అంటే, 2014లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రతిపాదన చేశారు. యోగా అనేది మన ప్రాచీన సంప్రదాయం ఇచ్చిన అద్భుతమైన బహుమతి అని, ఇది ఆరోగ్యాన్ని, శ్రేయస్సుని అందిస్తుందని వివరించారు. ఈ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతు పలికాయి. ఇది ఒక ప్రపంచ రికార్డ్. డిసెంబర్ 11, 2014న ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు వేసవికాల సంక్రాంతి ఉత్తరార్ధగోళంలో అత్యంత పొడవైన రోజు. ఇది వెలుగు, శక్తి, సమతుల్యతకు ప్రతీక. 2015లో మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 35,985 మంది పాల్గొని 2 గిన్నిస్ రికార్డులు సృష్టించారు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యోగాను తమ జీవితంలో భాగం చేసుకున్నారు. యోగా కేవలం ఆసనాలు వేయటం కాదు, అది ఒత్తిడిని తగ్గించి శరీరాన్ని బలోపేతం చేసి మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా. ఇది మన ఆరోగ్యాన్ని, మన భూమి ఆరోగ్యాన్ని అనుసంధానం చేస్తుంది. వసుదైవ కుటుంబం అనే మన ప్రాచీన భావనకు ఇది ప్రతీక. అంతర్జాతీయ యోగా దినోత్సవం కేవలం ఒక వేడుక కాదు, ఇది ఆత్మజ్ఞానం, సమతుల్యత, ఐక్యతను ప్రోత్సహించే ఒక శాశ్వతమైన జ్ఞానం. మన అంతర్గత శాంతికి, ఆరోగ్యకరమైన ప్రపంచానికి ఉన్న సంబంధాన్ని ఇది గుర్తు చేస్తుంది. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇది మనసుకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని, ఆత్మకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అందరి జీవితాల్లోనూ వెలుగును నింపాలని అభినవ్ భారత్ ఆశిస్తోంది.